నీ పందికొకేమన్నా కానీ జరైతే మా పానం తీస్తుంటివి కదా. ఓడరా ఇక్కడికి ఇట్లున్నాడు మీ జీతగాడా? అట్లా అన్నకురా, ఆయననే మా కాక ఇంటే బాధపడతాడు. ఆడపిల్ల కూడా ఏమో కానీ నేను ఫీల్ అయ్యేటట్టున్నాడా. ఫోటోలేమో తెల్లగా ఉన్నాడు, గంటగాన కరెక్ట్ కొడుతున్నాడు. ఏజ్ కూడా మస్తు పెద్దగా ఉన్నట్టుంది. అరే ముందల మా కాక తెల్లనే ఉండే, ఎండలు బాగా కొడుతున్నాయి కదా అందుకే నల్లగా అయిండు. ఎండలకు డాంబరోడే నల్లగా అవుతుంది. మా కాకో లెక్కనా? డాంబరోడ్ ఆల్రెడీ నల్లనే ఉంటుంది కదా. అదిగా ఈ సంబంధం క్యాన్సల్, లేకపోతే ఆడ నాకు పేరు వస్తుంది. నేను ముందే చెప్పలేనా ఇదంతా కానిపోని పని అని. ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం చూడు. దేశంలో పిల్లలే కరువైరా, గంటకు దగ్గర బొంత. మా కాక వచ్చాక చూడు, మాట్లాడు, అప్పుడు పిల్లలు లెంకు. ఏం చూడక ముందుకే దుంక పడుతుంది. సంతోష్ వచ్చిన బిడ్డే? వచ్చిండే. హలో బిడ్డే, మా దోస్తులు ఏం పని చేస్తారు? లగ్గన సంబంధాలు చూస్తారు. వీళ్ళు మానే? మా దోస్తు ఆర్ఎంపీ డాక్టర్. డాక్టరా? ఏం పని చేస్తావు? ఓహో డాక్టరా, ముందుగా చెప్పచ్చు కదరా. ఆయన డాక్టర్ అని చెప్పిండు. ఓహో డాక్టర్ అంటే పెట్టుడు తీసుడా? నా అమ్మ జీవితం, డాక్టర్ అంటే పెట్టుడు తీసుకురాట. నీకు పెళ్లి సంబంధం చూద్దామని తోలుకొచ్చిన ఇలాను. నాకెందుకు పెళ్లి సంబంధం? అబ్బా ఇది మాత్రం కరెక్ట్ చెప్పిండు. నేను చెప్పలే అప్పుడే ఈయనకు పెళ్లి చూపులు చూసుడు అద్దని. అప్పట్లో పెళ్లి చూపుల పోయిన ఉంటే వచ్చిందా మరి? పిల్ల నాకు నచ్చింది, పిల్లకు నేను నచ్చలే. అదృష్టవంతురాలు బతికిపోయింది. ఏంది కాక చేతిలో పేపర్ అది? ఇది లవ్ లెటర్, ఒక అమ్మాయిని ప్రేమించిన ఉంటే. ప్రేమించినవా? ఏంది కాక ఇది? దోస్తుల ముంగట ఇజ్జత్ ఇస్తున్నావు. మా కాక లగ్గం అయితే లేదు, లగ్గం చేద్దామని నేను తిరుగుతుంటే లవ్ లెటర్ పట్టుకుని నువ్వు తిరుగుతున్నావు. పోదాం. నా మనసు అంతా ఇప్పి నా మనసులో ప్రేమని ఈ లెటర్లో పెట్టిన. ఏదో ఇప్పిండట కదా, చూద్దాం ముందు. ఇంత దాకొచ్చి ఆదరిద్రానికి ఆదరణ ఏదో రాసినట్ట కదా, ఇందా మాకు. ఏనే పోతా మీరు ఎత్తరా రాదా? సంతూ నువ్వు ఉండరా, ఆ పిల్లని ఏదో ఆయన్నే చూసుకోండు. మనకు చూసే బాధ కూడా తప్పింది. ఆ పిల్లని ఇచ్చి ఆయనకు పెళ్లి చేసినాం అనుకో, ఓ పని అయిపోతుంది. నువ్వు కూర్చోవు కదరా. చదువు ఏం రాసినావు, చదివాడు. బుగ్గలు మా బర్రెపెండలు మెత్త ఉన్నాయి. ఆమె కళ్ళు రోడ్డు పక్కన కంకరాయలు చెక్కినట్టున్నాయి. ఆమె పెదాలు పెంక మీద మాడిపోయిన మా గరొట్టెలు నల్లగా ఉన్నాయి. ఆమె జుట్టు బాయిలేసిన బొక్కినోలే గటు గిటు ఊగుతుంటే నా గుండెకాయ ఇరుకలో తాడి అట్లా జారిపోతుంది. ఆమె నడుము మా నాయన నెత్తిగుండులో నున్నగా ఉన్నది. ఆమె నడిస్తే పల్లెవేలు బస్సోలే రోడ్డు మీద పగినట్టుంది. ఆమె నవ్వుతే ఒళ్ళంతా చీమల వారినట్టు సమ్మగా ఉంటుంది. ఆమె మాట్లాడితే గోడ మీది గాజు పెంకోలే నా మనసు కూర్చున్నట్టుంది. ఆమె చున్ని పందులు రాకుండా పొలం చుట్టూ కట్టిన చీరోలే మంచిగా ఉంటుంది. ఆమె కాళ్ళగజ్జలు గంగిరెద్ది కట్టిన గంటోలే గలగలా అంటాయి. ఆమె గాజులు వాడి పాడేసిన డయర్ పొక్కలే గుండ్రంగా ఉన్నాయి. ఆమె మనసు పండుగ రోజు సాన్పేసి ముగ్గేసినట్టు విశాలంగా ఉంటది. మొత్తానికి చెప్పాలంటే చిక్ పడేసిన ఐస్ క్రీమ్ పుల్లోలే సన్నగా ఉంటుంది. ఆమె ఐస్ క్రీమ్ పుల్లోలు ఉంటే నువ్వు బురదలో బొరిన పంది లెక్కుంటావు. ఇంతకు ఆమెకి నువ్వంటే ఇష్టమేనా మరి? కొద్దిగా పాలు తీసుకురా, నన్ను చూసి నవ్వేది. నిన్ను చూస్తూ వాళ్ళకైనా నవ్వే వస్తుంది.
ఇంతకు ఆమె పేరేంది, ఊరేంది? మా ఊరే బాయికాడ సునీత. సునీత అంటే ఇక ఎత్తు పనులు ఉంటాయి గామనే కదా. ఆమె పనులు బయట కుండుడికి ఈయనను చూసి నవ్విందనుకొని ప్రేమించినట్టున్నాడు. ఆమెకు ఆల్రెడీ భర్త ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు కదా. ఉన్నారు, ఉంటారు భయం. అంటే నువ్వు ప్రేమించిన పిల్లల తల్లినా? ఈ లెటరు మీరు ఇవ్వకపోతే మా సంతోష్ అడుగుతాడు. ఈ కాకకు పెళ్లి చేసేది బాధ్యత సంతోషం లేదా? పిల్లల తల్లికి నేను ఇయ్యన్నా? ఏడికి, ఏడికి? పిల్లల తల్లికి నేను ఇయ్యన్నా? ఏయ్, పిల్లల తల్లికి నేను ఇయ్యన్నా? ఏయ్, 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 పిల్లల తల్లికి నేను ఇయ్యన్నా? మీ కాకని కొడతావా? పిల్లల తల్లికి ఇయ్యాలా? అద్దురా. మన క్లినిక్ కి ముసలోళ్ళు ముదుగోళ్ళు వస్తారు చూడు, ఓళ్ళనొకళ్ళని చూసి అంటగట్టి పెళ్లి చేసేద్దాం, అయిపోతుంది. అద్దు నాకు బాయికాడ సునీతనే కావాలి. పోరా పో, పోయి 2 అలిగిపోయినాడు. నువ్వు అద్దు బాయికాడ సునీత.